చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నుంచి వెళ్తే సింగిల్ రోడ్ ఉంటుంది, వన్ వే. చంద్రబాబు నాయుడు ఇంటి నుంచి ఇప్పటికి కూడా సెక్రటరియట్ వెళ్ళడానికి డబుల్ రోడ్ లేదు. ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ ఆగాలి కరకట్టల నుంచి వెళ్ళాలంటే కనుక. ఉండవల్లో చంద్రబాబు నివాసం దగ్గర నుంచి వెళ్ళాలంటే అక్కడ అమరావతి రాజధాని చూస్తే. సో దాన్నే పూర్తిగా యూటిలైజ్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఈ 34,000 ఎకరాల గురించే రైతులు ఉద్యమించారు మన జగన్ మీద. మాకు 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేస్తామని చెప్పి వాళ్ళ ధరలు పడిపోయినాయి కదా ల్యాండ్ పూలింగ్ వల్ల. ల్యాండ్ పూలింగ్ చేశారు, ప్రభుత్వం దాన్ని డెవలప్ చేయలేదు. తెలుగుదేశం ఫస్ట్ 5 సంవత్సరాల్లో కాలేదు. సెకండ్ జగన్ వచ్చి 3 క్యాపిటల్ అనేసరికి వాళ్ళ ల్యాండ్ వాళ్ళు పూర్తిగా పడిపోయింది. సో రైతులు ఎవరైతే వాళ్ళు 34,000 ఎకరాలు ఇచ్చారో పాపం వాళ్ళంతా కూడా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉద్యమం చేశారు, పాదయాత్రలు చేశారు, అవన్నీ చేశారు. ఇక్కడ ఉన్న ధర కాస్త తగ్గిపోయేసరికి రైతులు మేము సాక్రిఫైస్ చేస్తే మాకు లాభం జరుగుతుంది అనుకుంటే నష్టం జరిగింది. సో ముందుగా వాళ్ళకి న్యాయం చేసి ఆ 34 ఎకరాలు వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా భూసేకరణ చేద్దాం. మళ్ళీ కొత్తగా భూసేకరణ అంటే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది. మళ్ళీ వేరే గవర్నమెంట్ వచ్చి దీన్ని డిస్టర్బ్ చేస్తే మళ్ళీ జగన్ అధికారంలో వచ్చి నాకు ఈ భూమి పట్టదు, ల్యాండ్ అక్విజిషన్ లేదు, మళ్ళీ 3 రాజధానులు అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ముందుగా ఈ 34,000 ఎకర్స్ యూటిలైజ్ చేస్తామని పవన్ కళ్యాణ్ స్ట్రెచ్ చేయడంతో చంద్రబాబు కూడా సర్ప్రైజ్ అయ్యారు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇదే కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ 5 నిమిషాలు ఉండి బయటకు వచ్చేశారు. అప్పుడు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కూడా ప్రెస్ రిలీజ్ ఇచ్చేశారు. అయిపోయిన నిర్ణయాన్ని మళ్ళీ ఎలా తిరగదూరుతారని కేబినెట్ మీటింగ్ లో చర్చకు వచ్చింది. దీంతో సర్ప్రైజింగ్ గా లోకేష్ ఇంటర్వ్యూన్ అయ్యారు. లోకేష్ ఇంటర్వ్యూన్ అయ్యి చంద్రబాబు నాయుడు అంటే తండ్రికి వ్యతిరేకం అని చెప్పలేడు కానీ నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ ఏదైతే స్టాండ్ తీసుకున్నారో దాన్ని కొంత లోకేష్ సపోర్ట్ చేశారు. ఎస్ ప్రభుత్వానికి కొంత దీనివల్ల చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఆలోచిద్దాం అని లోకేష్ ఎక్స్ప్రెస్ చేశారు. సో పవన్ కళ్యాణ్కి లోకేష్ సపోర్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు ఏదైతే అంటే చంద్రబాబు నాయుడుకి ఏంటంటే రాజధాని అంటే ఒక నైట్ లైఫ్ ఉండాలి. హైదరాబాద్ ఇప్పుడు ఆయన సైబరాబాద్ కట్టారు కాబట్టి ఒక రాజధాని అంటే ఏదో రాజధాని అంటే మామూలు రాజధాని కాదు, ఇంకా పూర్తి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఆయన ఎప్పుడు చెప్తుంటారు హైదరాబాద్ సికింద్రాబాద్ అయితే నేను ఒక కొత్త నగరం నిర్మించాను, సైబరాబాద్ నగరాన్ని నేను నిర్మించానని చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటారు. బికాస్ అప్పుడు ఈ హైటెక్ సిటీ చుట్టుపక్కల గచ్చిబౌలి ఇవంతా కూడా ల్యాండ్ అవైలబిలిటీ హైదరాబాద్ లో ఉంది. కానీ ఇక్కడ ల్యాండ్ అవైలబిలిటీ లేదు. హైదరాబాద్ లో చాలా ల్యాండ్ అవైలబిలిటీ, నిజాం కాలనీ నాటి ల్యాండ్ అవైలబిలిటీ ఉండడం వల్ల ఇదంతా కూడా డెవలప్ అయింది. బట్ ఇక్కడ అమరావతికి ఎక్కువ ల్యాండ్ కావాలన్నది ఆయన ఒపీనియన్. ఆయన ఉద్దేశం ఏంటంటే ఎక్కువ ల్యాండ్ ఉంటే ఎక్కువ స్కోప్ ఉంటుంది, స్పోర్ట్స్ సిటీ వస్తుంది. ఆయన అమరావతిలో ఒలింపిక్ గేమ్స్ పెడదాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు 2036లో. సో అంతటి విజన్ అట్లా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకేదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి, మొత్తం ఎయిర్పోర్ట్, కొత్త ఎయిర్పోర్ట్ రావాలి. గన్నవరం ఎయిర్పోర్ట్ చాలా మనం చూస్తే కనుక హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తో పోలిస్తే చాలా చిన్నగా ఉంటుంది. సో ఆయన ఆలోచన పెద్దది. వీళ్ళ పవన్ కళ్యాణ్ థాట్ ప్రాసెస్ డిఫరెంట్. ఎందుకంటే 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడే పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా దాన్ని వ్యతిరేకించారు. అప్పుడు పార్టీ ప్రభుత్వంలో లేరు కాబట్టి జనసేన టీడీపీ కలిసి పోటీ చేసిన తర్వాత ఉద్యమించారు. సో ఆ వ్యూతో చెప్పేసరికి లోకేష్ కూడా జోక్యం చేసుకుని పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ ఏదైతే అన్నారో దీనివల్ల కొంత చెడ్డ పేరు వస్తుంది కాబట్టి దీని మీద జాగ్రత్తగా ముందుకెళ్దాం అని అన్నారట. సో కేబినెట్ దాని మీద గత కేబినెట్ ఆమోదించింది కాబట్టి ఇప్పుడు ఈ ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి ముందుకెళ్లకుంటే బాగుంటుంది, లేకుంటే ఎట్లా ముందుకెళ్లాలన్న విషయంలో మరి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేస్తారో, అంటే ఒక మంత్రివర్గ బృందం ఏర్పాటు చేస్తారా, లేదా పవన్ కళ్యాణ్ ని ఎట్లా కన్విన్స్ చేస్తారు ఈ విషయంలో. పవన్ కళ్యాణ్ అయితే ఆయన ఆబ్జెక్షన్ వ్యక్తం చేశారు. ముందుగా నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. నాదెండ్ల మనోహర్తో పవన్ కళ్యాణే మాట్లాడించి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు అమరావతి 2.0 ల్యాండ్ పూలింగ్ అయితే పవన్ కళ్యాణ్ బ్రేక్ వేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కేబినెట్ మీటింగ్ లో దీని గురించి ఇన్ డీటెయిల్ గా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మీటింగ్ లో చర్చిస్తామని చెప్పారు కాబట్టి అప్పటి వరకు మరి దాని గురించి ఒక మంత్రుల బృందం ఏర్పాటు చేస్తారా, లేదా పవన్ కళ్యాణ్ ఎందుకు ఏంటి అన్నది కన్విన్స్ చేస్తారా అన్నది అయితే మనం చూడాల్సింది. చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. కేబినెట్ సంబంధించి ఇన్సైడ్ డీటెయిల్ ఎక్కడ కూడా రాలేదు, కొంత లీక్స్ అది వచ్చాయి కానీ పూర్తి స్థాయిలో రాలేదు. బట్ ఈ విషయం 2 days తర్వాత బయటకు వచ్చింది. ఇది మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఆల్రెడీ కేబినెట్ లో నిర్ణయం అయిపోయిన దాన్ని మొన్న కేబినెట్ లో చర్చకొచ్చి అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భం ఉంది. ఇప్పుడు దీన్ని చంద్రబాబు నాయుడు ఏ విధంగా డీల్ చేస్తారు, ఏ విధంగా పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేస్తారనేది చూడాల్సింది.